నమస్తే మేడం. ఈ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ లో ఏ పార్టీ రాబోతున్నారు? జూబ్లీహిల్స్ ఎలక్షన్ లో నవీన్ యాదవ్ గెలవబోతుంది. అంటే నవీన్ యాదవే గెలవబోతున్నారని అలా ఇట్లా చెప్తున్నారు పర్టికులర్. మాకు తెలిసిన కాడికి అంచనా నవీన్ యాదవ్ గెలుస్తాడు. అంత టాక్ అదే నడుస్తుంది. మేము కూడా అనుకుంటున్నాం నవీన్ యాదవ్ గెలుస్తాడని 100%. ప్రజలంతా బీఆర్ఎస్ సైడ్ వెళ్తున్నారంటే కదా. వెళ్ళేటోళ్ళు వెళ్తున్నారు మేడం, కానీ 100% గెలిచేది మాత్రం నవీన్ యాదవ్. మాదంటి గోపినాథ్ ఉండే, ఆయన చనిపోయిండు. ఆయన చేసిన పనులు ఉన్నాయేమో, చేయలేదు అంటలేదు, చేసి ఉండొచ్చు ఆయన కూడా. కానీ ఇప్పుడు కూడా ఏమో ఒక అవకాశం ఈయనకి ఇస్తే బాగుంటదని అందరు పోరాటం అంతే. ఇక బీజేపీ గురించి మీరే చూస్తారు కదా, క్యాడరే లేదు బీజేపీ. ఏదైనా క్యాడర్ ఉందా? రెండే టగ్గపర్ ఉంది, రెండుట్లా 100%. అన్న రౌడీ రౌడీ అంటే టికెట్ ఎట్లా ఇస్తారన్న? రౌడీలు అంటే రౌడీ లోపడేయరా అన్న? బయట తిరుగుతారా రౌడీలను? రౌడీలు అన్నప్పుడు ఇప్పుడు మన సార్ను కొత్తగా బస్ డిపోలో తీసేసారు కదా, దీంట్లో వేసిరు కదా. ఆ రౌడీలు ఉంటే ఆయన ఉంచుతాడా? రౌడీలు అంటే ఆయన ఉంచుతాడా? లోపడేసి ఎంతోమంది చూస్తున్నాం కదా అందరం. 100% పాలన బాగుంది, కాకపోతే అమలు కాలేవు. ఆయన చెప్పినవి కొన్ని కూడా అమలు కాలేవు. ఆయన 3 ఎకరాల భూమి ఇస్తా అన్నది అమలు కాలేదు. ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా అన్నాడు, అమలు కాలేదు. ఈయనది కూడా 2500 మహిళలకు ఇస్తా అన్నాడు, అది ఒకటి అమలు అవుతుంది. ఇంకా టైం ఉంది కదా, టైం అయిపోలేదు కదా. 2 సంవత్సరాలు అయిపోయింది, 3 సంవత్సరాలు నడుస్తుంది. ఇంకా కొద్దిగా టైం ఇస్తే అది కూడా 2500 కూడా లేడీస్కి కూడా ఇస్తుండొచ్చు. ఇస్తాన్ని అయితే చెప్తుండు కదా, ఇయ్యంటలేదు కదా. మీరు అనుకున్నట్టు ఎంత మెజారిటీతో గెలుస్తారు అనుకుంటున్నారు? నేను అన్నంత వరకు 40. అంటే ఇంత అంచనా ఉంటది కదా. 40, 40, 45, 40, 45 అంతే. నమస్తే అండి. నమస్తే. కాంగ్రెస్ గెలిస్తే అంటే కాంగ్రెస్ గెలుస్తుందని ఎందుకు అనుకుంటున్నారు? బీఆర్ఎస్ బీజేపీ గెలుస్తుండొచ్చు కదా. కాంగ్రెస్ వచ్చి పనులు కూడా కొంచెం మంచిగా చేస్తున్నారు. 10 సంవత్సరాలు వాళ్ళు ఏం పని చేయలేదు. ఇప్పుడు 2 సంవత్సరాలైనా కొన్ని పనులు మంచిగా చేస్తారు. ఇంకా టైం ఉంది, టైం ప్రకారం అన్ని నిదానంగా చేస్తారు. మరి కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి ఏం అభివృద్ధి చెందుతలేదంట కదా. ఎందుకు చెందుతలేదు? చెందుతుందమ్మా, అభివృద్ధి చేస్తారు కాంగ్రెస్ అంటే. ఇప్పుడు 2 సంవత్సరాల్లో అన్ని పనులు చేశాడు, ఇంకా మిగతా 3 సంవత్సరాలు ఉంది, ఆ పనులు కూడా చేస్తాడు మిగతా టైం ఉంటే. అంటే ఇంత ముందుకు మాగంటి గోపినాథ్ గారి విధంగా డెవలప్మెంట్ చేశారంట కదా. చేశారు కానీ సానుభూతి ఇప్పుడు ఆమె లేడు కదా, ఆమె గెలవదని. అంటే చాలా వరకు మాగంటి సునీత గారే వస్తారు అని అంటున్నారు. నవీన్ యాదవ్ వస్తున్నారు. అంటే ప్రచారాల సైడ్ చూసినట్టయితే మొత్తం అందరూ బీఆర్ఎస్ సైడే వెళ్తున్నారు అన్నట్టు అంటున్నారు. కాంగ్రెస్ గెలుస్తుంది ఇక్కడ. అంటే ఎంత మెజారిటీతో గెలుస్తుండొచ్చు అంటారు? 20,000. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.